2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. కోటీశ్వరులు అవ్వాలి అని ప్రతి ఒక్కరికి ఉంటుంది, కానీ నాకు వచ్చే జీతం వల్ల నేను అవ్వలేకపోతున్నాను. ఏవైతే నిత్య అవసరాలు ఉన్నాయో వాటికే సరిపోవట్లేదు, ఇంకా నేను ఎక్కడ కోటీశ్వరులు అవుతాను అని అనుకుంటారు కదా. సో మరి మనకు వచ్చిన జీతంతో కూడా మనం కోటీశ్వరులు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్తూ ఉన్నారు. సో మరి ఎక్కడ ల్యాక్ ఉందో వీటి గురించి ఈరోజు డీటెయిల్గా మనతో మాట్లాడడానికి ఉన్నారు లాభిశెట్టి మహేష్ గారు, మనీ కోచ్. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, చాలా మందికి ఉన్న డౌట్ ఏంటి అంటే, నాకు చాలా తక్కువ జీతం ఉంది, అయినా కూడా నేను కోటీశ్వరులు అవ్వచ్చా? అండ్ మీరు ప్రీవియస్గా మాట్లాడేటప్పుడు మనకి శాలరీ ఎంత వస్తుందో అనేది ఇంపార్టెంట్ కాదు, మనం సరిగ్గా డివైడ్ చేసుకోకపోవడమే దాని తప్పు అని అన్నారు. అయితే మనకు వచ్చిన శాలరీని మనం ఎన్ని పార్ట్స్లో, ఎంత పర్సెంటేజ్లో కనుక డివైడ్ చేసుకుంటే మనం కోటీశ్వరులు అయ్యే ఛాన్స్ ఉందంటారు సార్? ప్రతి ఒక్కరు కూడా శాలరీ సంపాదించే ప్రతి ఒక్కరికి కూడా కోటీశ్వరులు అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. ఎందుకంటే మనీ నీడ్స్ రైట్ డైరెక్షన్. ఈరోజు మనం రిచ్ అవ్వడానికి 10,000 సంపాదిస్తున్నామా, 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నామా అనేది ఇంపార్టెంట్ కాదు. మనకు వచ్చినటువంటి మనీని ఏ విధంగా మేనేజ్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఒకవేళ మనకు వచ్చేటువంటి శాలరీ, చాలామంది కూడా అనుకుంటూ ఉంటారు 30,000 మాత్రమే మేము సంపాదిస్తున్నాము, మేము రిచ్ అవ్వగలుగుతామా అనేటువంటి ఆలోచన ఉంటుంది. ఎస్, 30,000 వచ్చినా సరే దాన్ని సరిగ్గా డివైడ్ చేసుకోగలిగితే, సరిగ్గా మేనేజ్ చేయగలిగితే ఖచ్చితంగా రిచ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఓకే, అంటే తక్కువ జీతంతో కూడా మనం కోటీశ్వరులు అవ్వచ్చు, మనకి డిసిప్లిన్ ఉంటాయి. ఎస్. ఓకే, ఎలా ఉంటుంది సార్ అది? దాన్ని మనం యూనివర్సల్గా ఒక మనీ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి 6 జార్స్ మెథడ్ ఉంటుంది. ఓకే, మనం వచ్చినటువంటి డబ్బును ఈ విధంగా 6 జార్స్ రూపంలో డివైడ్ చేయాలి. ఓకే, ఒకప్పుడు మనందరికీ తెలుసు, మనకు వచ్చినటువంటి డబ్బును పోపు డబ్బాలోనో, అవునా, బియ్యం డబ్బాలోనా దాచుకునేటువంటి అలవాటు మనందరికి కూడా ఉంది. మా అమ్మమ్మలు, నానమ్మలు ఈ విధంగా వాళ్ళకి వచ్చినటువంటి డబ్బును దాచుకునేవాళ్ళు. అవసరమైనప్పుడు ఆ డబ్బును తిరిగి మన ఫాదర్కి ఇవ్వడము, వాళ్ళ అవసరానికి వాడడం అనేది కూడా మనం చూసాం. ఇప్పుడు యూనివర్సల్గా నవ్వే డేస్ ప్రతి ఒక్కరికి, మిడిల్ క్లాస్, పూర్ పీపుల్, అందరూ, రిచ్ పీపుల్ ఆల్సో, దే ఆర్ మేనేజింగ్ దీస్ 6 జార్స్ మెథడ్. అంటే కామన్ గా మనం 50-30 రూల్ ఫార్ములా ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటారు కదా సార్, ఫైనాన్షియల్ గా స్టేబుల్ గా ఉండడానికి. సో అలాంటిదేనా ఇది, లేదు అంటే ప్రతి ఒక్కరికి కూడా ఇది యూస్ఫుల్ అవుతుందా? ఇది ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అయ్యేటువంటి మెథడ్. దిస్ ఇస్ అడ్వాన్స్డ్ మెథడ్. ఓకే, అంటే ప్రతి రూపాయి కూడా మనం ఇంపార్టెన్స్ ఇస్తూ, మన లైఫ్ లో ఉండేటువంటి ప్రతి విభాగానికి కూడా ఇంపార్టెన్స్ ఇస్తూ డిజైన్ చేయబడినటువంటి ఇంటర్నేషనల్ 6 జార్స్ మెథడ్. సూపర్ సార్. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా మనకున్న బడ్జెట్లో ఎలా డివైడ్ చేసుకోవాలి అంటారు? ఫస్ట్ అండి, మనం ఒక జార్ మెథడ్ ఫాలో అవుతాం. అది నెసెసిటీస్ జార్. అంటే ఫస్ట్ మనం జీవించాలి అంటే మనకు నెసెసిటీస్ చాలా ముఖ్యం. అంటే బేసిక్ నీడ్స్, మన యొక్క ఫుడ్ కావచ్చు, షెల్టర్ కావచ్చు, మనం పే చేసే రెంట్, ఎలక్ట్రిసిటీ, రీఛార్జ్ బిల్, ఈఎంఐస్ ఆల్సో కమ్స్ అండర్ దిస్ జార్, నెసెసిటీస్ జార్. నెక్స్ట్ జార్ ఉంటుంది, ఈ యొక్క జార్ను చూడండి, ఇది ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అకౌంట్ జార్. దీంట్లో మనము ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి. ఇన్వెస్ట్మెంట్స్ అంటే బిజినెస్ రూపంలో ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, ఇలాంటి వాటిలో మనం ఫ్యూచర్లో, లాంగ్ టర్మ్లో మన యొక్క ఫైనాన్షియల్ నీడ్స్ రీచ్ అవ్వడానికి, వాటిని మనం చేరుకోవడానికి ఈ జార్లో మనం డబ్బు సేవ్ చేయాలి. పెట్టుబడి కోసం. నెక్స్ట్ లాంగ్ టర్మ్ సేవింగ్ ఫర్ స్పెండింగ్. లాంగ్ టర్మ్లో ఏం చేస్తాము, మళ్ళీ మనం స్పెండ్ చేయడానికి, కానీ లాంగ్ టర్మ్లో అవసరం, ఇప్పుడప్పుడే అవసరం లేదు. వీటిని మనం ఈ జార్లో సేవ్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ ఏంటంటే, మనం పిల్లల యొక్క చదువు, పిల్లల యొక్క పెళ్ళిళ్ళు, లేదా ఒక 15-20 ఇయర్స్ తర్వాత మనం ఇల్లు తీసుకోవాలనుకుంటున్నాం, దానికి డౌన్ పేమెంట్ కావాలి. ఆ డౌన్ పేమెంట్ సంబంధించి కూడా మనం ఈ జార్లో సేవ్ చేసుకోవచ్చు. అదేవిధంగా రిటైర్మెంట్ ప్లానింగ్ గురించి కూడా మన డబ్బు కాస్త పక్కకు పెట్టాలి కదండి, దానికి సంబంధించి జార్ని మనం వాడతాం. నెక్స్ట్ మనం చూస్తే ఎడ్యుకేషన్ జార్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడైనా సరే లెర్నింగ్ ఉంటేనే మనకి ఎర్నింగ్ ఉంటుంది కదండి, నేర్చుకోవడం. ఎప్పుడైతే మనకు ఉండేటువంటి, మనకు ఒక కథ ఉంది తెలుసు కదండి, అంటే గొడ్డల్ని సానబెడుతూ ఉంటేనే అది ఎక్కువ చెట్లను నరకగలుగుతుంది, సానబెట్టకపోతే అది ఎక్కువ చెట్లని నరికేటువంటి అవకాశం లేదు, మొద్దుబారిపోతుంది. అలాగే మన స్కిల్ అప్డేట్ చేసుకోవడానికి ఖచ్చితంగా ఎడ్యుకేషన్ జార్లో మనం అమౌంట్ స్పెండ్ చేయాల్సిందే. లేదంటే అప్డేట్ అవ్వకపోతే ఏమైపోతాం, అవుట్డేట్ అయిపోతాం. నెక్స్ట్ ప్లే.
ప్లే ఫర్ అవర్ సోల్ ఎంజాయ్మెంట్. ఒక్కొక్కరికి ఒక్కో రకమైనటువంటి హ్యాపీనెస్ ఉంటుంది. ఒకరికి లాంగ్ డ్రైవ్ వెళ్తే హ్యాపీనెస్ ఉంటుంది, ఇష్టమైన ఫుడ్ తీసుకుంటే హ్యాపీనెస్ ఉంటుంది, మూవీకి వెళ్తే హ్యాపీనెస్ ఉంటుంది, ఫ్రెండ్తో టైం స్పెండ్ చేస్తే హ్యాపీనెస్ ఉంటుంది. వాళ్ళు ఎలా అయినా సరే, వాళ్ళు ఎలాంటి డ్రెస్సింగ్లో హ్యాపీనెస్ ఉంటే డ్రెస్ కేటాయించండి. వాళ్ళ యొక్క సోల్ హ్యాపీనెస్ గురించి ఈ జార్లో మనం అమౌంట్ స్పెండ్ చేయాలి. ఓకే. నెక్స్ట్ గివ్ అంటే మనం ఇవ్వాలి. సమాజానికి ఎంత ఇస్తుంటే మనకు అంత తిరిగి వస్తుంది అంటారు పెద్దలు కదా. కాబట్టి మనం అట్లీస్ట్ మనం సంపాదించినటువంటి డబ్బులో కొంత భాగాన్ని మనం సొసైటీకి డొనేషన్ రూపంలో ఖచ్చితంగా మనం అవసరమైనటువంటి సేవా కార్యక్రమాలకు మన డబ్బు ఉపయోగపడాలి. సార్ చాలా బాగుంది మీరు అన్నట్టుగానే. అంటే ప్రతి దానికి మనం ఏవైతే వాడుతూ ఉంటామో వాటన్నిటికి కూడా బడ్జెట్ డివైడ్ చేసుకోవాలి అని చెప్పడం జరిగింది. కానీ ఎంత అమౌంట్లో మనం డివైడ్ చేసుకోవాలి అంటారు? అంటే ప్రతి ఒక్కరికి కొంతమందికి శాలరీ అనేది ఎక్కువ ఉంటుంది, కొంతమందికి తక్కువ ఉంటుంది. సో మరి వాళ్ళందరినీ ఉద్దేశించి అందరికీ అర్థమయ్యేలాగా మనకున్న బడ్జెట్లో మనం ఎలా డివైడ్ చేసుకోవాలి? ఇప్పుడు మీరు అన్నట్టుగానే ఎడ్యుకేషన్కి ఎంత పెట్టుకోవాలి, నెసెసిటీస్కి ఎంత పెట్టుకోవాలి, చారిటీ అన్నారు, చారిటీకి ఎంత ఇవ్వాలి, ఎలా ఉంటుంది సార్ అది? ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది అనుకున్నాం మనం. అంటే పూర్ అండ్ మిడిల్ క్లాస్ వాళ్ళందరికీ కూడా. అంటే ఎగ్జాంపుల్ 30,000 బడ్జెట్ ప్లాన్ మనము ఎవరైనా కూడా యూజ్ చేసుకోవచ్చు. అందుకని దీనికి ఏం చేశామంటే మన జార్స్ తో పాటు దానికి ఒక పర్సెంటేజ్ అనుకున్నాం. నేను ఎగ్జాంపుల్ గా ఒక 1000 రూపీస్ తీసుకున్నాను. ఇలా వాళ్ళకు వచ్చినటువంటి ఎవరైనా సరే మీకు వచ్చేటువంటి శాలరీని నేను ఎలా అయితే 1000 రూపీస్ డివైడ్ చేస్తున్నానో మీరు కూడా మీ శాలరీని అలా డివైడ్ చేయండి టు బికమ్ రిచ్. ఎగ్జాంపుల్ సిరి గారు, నేను 1000 రూపీస్ తీసుకొని రావడం జరిగింది. నెసెసిటీస్ జార్లో మనం అమౌంట్ స్పెండ్ చేయాలనుకున్నాం. దీని గురించి మనం అనుకున్నటువంటి పర్సెంటేజ్ 55%. అంటే మన శాలరీ నుండి ఇప్పుడు ఇక్కడ శాలరీ మన 1000 రూపీస్ అనుకుంటే 550 రూపీస్ మనం ఏం చేస్తున్నాం, మన యొక్క రెంట్, ఈఎంఐస్, గ్రాసరీస్ గురించి 550 రూపీస్ ఈ యొక్క జార్లో మనం కేటాయిస్తున్నాం. ఓకే. ఇందులో లోన్స్, ఈఎంఐ కూడా వచ్చేస్తుంది. దానికంటే సపరేట్ గా మనం తీయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన యొక్క బేసిక్ నీడ్స్ లోనే మన ఈఎంఐ ఇంక్లూడ్ చేసాం. ఓకే. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అకౌంట్. అంటే ఫ్యూచర్ లో మన యొక్క ఫైనాన్షియల్ గోల్స్ రీచ్ అవ్వడానికి మనం ఈ యొక్క జార్ను పెడుతున్నాం. దీంట్లో 10% దేని కొరకు అనుకున్నాం, ఇన్వెస్ట్మెంట్స్, స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, వాటి గురించి మనం ఒక 10%, అది 100 రూపీస్. నెక్స్ట్ లాంగ్ టర్మ్ సేవింగ్ ఫర్ స్పెండింగ్. పిల్లల చదువులు, పెళ్ళిళ్ళు, రిటైర్మెంట్ ప్లానింగ్ అవ్వచ్చు, మన యొక్క ఇల్లు డౌన్ పేమెంట్ గురించి 10% అండి. 10% ఫర్ దిస్ లాంగ్ టర్మ్ సేవింగ్స్ ఫర్ స్పెండింగ్. నెక్స్ట్ ఎడ్యుకేషన్ గురించి 10%. ఓకేనా అండి? ఎడ్యుకేషన్ గురించి మనం ఎంత కేటాయించాలి? 10%. అంటే 1000లో 10% అంటే 100. ఓకేనా? 100 రూపీస్ మనం ఈ జార్లో ఉంచుకుంటాం. నెక్స్ట్ ప్లేకి ఎంత పర్సెంటేజ్ ఇచ్చాం? 10%. అంటే మన యొక్క 1000 రూపీస్ శాలరీలో 10% అంటే ఎంత? 100 రూపీస్. ఈ 100 రూపీస్ మనం ప్లేకి సంబంధించినటువంటి జార్లో పెడతాం. ఓకే. నెక్స్ట్ చారిటీ, డొనేషన్ పర్పస్ మనం 5%. 1000లో 5% అంటే ఎంత అండి? 50 రూపీస్. మనకు వచ్చినటువంటి 1000 రూపీస్ శాలరీని ఈ విధంగా డివైడ్ చేసుకున్నప్పుడు మీకు వచ్చేటువంటి శాలరీని కూడా ఈ విధంగా 6 జార్స్ రూపంలో మనం డివైడ్ చేసుకోగలిగినట్లయితే, కాన్షియస్గా మన డబ్బుకు మనం సరి అయినటువంటి ప్లానింగ్ ఇవ్వగలిగినట్లయితేనే మనం రిచ్ అవ్వగలుగుతాము. ఈజీ మనీ గురించి ఎక్కువ డబ్బులు సంపాదించాలని ఆలోచన చేయకండి. మనకు వచ్చేటువంటి డబ్బును మనం సరిగా డివైడ్ చేయగలిగితే ఖచ్చితంగా తక్కువ ఇన్కమ్ ఉన్నా సరే రాబోయే రోజుల్లో మనం రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది. గ్రేట్ సార్. అండ్ హోప్ఫుల్లీ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా ప్రాక్టికల్గా చాలా క్లియర్గా అర్థమైంది అని అనుకుంటున్నాను. అండ్ మీరు చెప్తూ ఉంటే చాలామందికి ఆ క్లారిటీ మిస్ అవ్వడం వల్లనే ఇప్పుడు మనం ఒక కిరాణా షాప్కి వెళ్తాం, మనకు కావాల్సిన వస్తువులన్నీ తీసుకొని దీనికి ఇంత అమౌంట్, దీనికి ఇంత అమౌంట్, దీనికి ఇంత అమౌంట్ అని వేస్తారు. వేసినప్పుడు మనకు కూడా ఒక క్లారిటీ ఉంటుంది. ఆ క్లారిటీ మనం మన బడ్జెట్లో చేసుకోలేకపోవడమే బిగ్గెస్ట్ మిస్టేక్ అని అర్థమైంది. మరి ఆ క్లారిటీ మిస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఫైనాన్షియల్గా. అందుకే మీరు కోటీశ్వర్లు అవ్వలేకపోతున్నారు అని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి జీతం తక్కువగా ఉన్నా ఎక్కువగా ఉన్నా ఎవరైనా కూడా బడ్జెట్ని ఏ రకంగా డివైడ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా ఫైనాన్షియల్గా ఫ్రీడమ్ రావాలి, కోటీశ్వర్లు అవ్వాలి అనుకునే వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా ఉంటుందంటారు? చాలా రకాల అడ్వాన్స్డ్ స్ట్రాటజీస్ ఉన్నాయండి. ప్రతి ఒక్కరు కూడా ఉపయోగపడే విధంగా వాళ్ళ డబ్బును వాళ్ళు కాన్షియస్గా మేనేజ్మెంట్ చేయగలిగితే ఖచ్చితంగా రిచ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. స్క్రీన్ పైన కనిపించేటువంటి నంబర్ కాల్ చేస్తే
ఎవరి అవసరాలకు తగ్గట్టుగా నేను ఒక మంచి స్ట్రాటజీ మనీ మేనేజ్మెంట్ సంబంధించి 1-to-1 సెషన్లో తీసుకోవడం జరుగుతుంది. దే కెన్ టేక్ మై అపాయింట్మెంట్. సో చూసారు కదా, మరి మీకు కూడా మీ బడ్జెట్ ప్రకారంగా మేము మా బడ్జెట్లో ఎలా డివైడ్ చేసుకోవాలి అన్న క్వశ్చన్ ఉన్నా, ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కమెంట్లో మీరు తెలియజేస్తే దానికి సంబంధించి ఇంకొక ఎపిసోడ్ మేము చేసే ప్రయత్నం చేస్తాం. ఎనీవేస్, ఇంకా ఎవరికైనా కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలి అన్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని అప్రోచ్ అవ్వండి. థ్యాంక్ యూ.